అత్తలకి కోడలకి జరిగే ఈ వార్లో గెలిచేది ఎవరు, విన్నర్ గా నిలిచేది ఎవరో చూసేద్దామా. ఈ అత్తలతో పెట్టుకున్నారనుకో చెక్కేస్తాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ కోడలతో పెట్టుకున్నాను అనుకో వాచిపోద్ది. హలో, కోడలని చెప్పు చేతుల్లో పెట్టుకోవడం మాకు చాలా ఈజీ. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఎక్కువగా మాట్లాడారంటే పాతాలకి ఎక్కి తొక్కేస్తా. సౌందర్య, ఏంటి నోరు జారుతున్నావు, కయ్యానికి కాలు దువ్వుతున్నావు? మీరేమన్నా అనండి, మా కోడళ్ళు ఎంత మంచి వాళ్ళంటే మా ఆయనని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. గుండెల్లో పెట్టుకొని చూస్తారా, బ్లూ డ్రమ్ముల్లో పెట్టుకొని చూస్తారా? టీవీలో చూస్తూనే ఉన్నాం. అసలు నేనైతే మా ఆయన ఎంత ప్రేమగా చూసుకుంటాను తెలుసా? ఆయనకి టైంకి బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్, థైరాయిడ్ టాబ్లెట్ ఇవన్నీ ఇచ్చేస్తాను. అయినా ఆయనకి బీపీ, షుగర్, థైరాయిడ్ అన్ని మీ వల్లే కదా వచ్చాయి. ఆయన ఇదంతా పక్కన పెడితే మేము అత్తలం దేనికైనా రెడీ. టీ కొట్టడానికైనా, కబడ్డీ ఆడడానికైనా. మేము బరిలో దిగితే ఆటగా దాడేది వేటే. రెడీ. సరే, గేమ్ స్టార్ట్ చేద్దాం. మీరు గ్రేటా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అత్త కోడళ్ళ కబడ్డీ. అత్త కోడళ్ళాడే ఈ కబడ్డీలో ఎవరు గెలిస్తే వారికి ఈ ట్రోఫీ ఇవ్వబోతున్నాం. ఇది ట్రోఫీ మాత్రమే కాదు, దీంట్లో అత్తలు గెలిస్తే ఈ ఇంటి పెత్తనం అత్తలకి ఇస్తాను, కోడలు గెలిస్తే కోడలకి ఇంటి పెత్తనం ఇస్తాను. సో ఇంటి పెత్తనం ఎవరికి అనేది కూడా దీన్ని బట్టి డిసైడ్ అయిపోతుంది. అక్కడ తగిలించుకోవడానికి ఎవరికి వీలుగా లేదు, తగిలించుకోవడానికి వీలుగా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మా కోడల్ సైడ్ నుంచి సౌందర్య బరిలోకి దిగబోతుంది. ఎల్లు. తడి చేత్త పొడి చేత్త అయిపోయావే నా అత్త. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. తడి చేత్త పొడి చేత్త అయిపోయావే నా అత్త. తడి చేత్త పొడి చేత్త అయిపోయావే నా అత్త. పట్టేసుకున్నాం. అదేంటమ్మా అలా ఓడిపోయావు? నేను ఓడిపోలేదు మామి, వాళ్ళందరూ నా కాళ్ళు పట్టుకోలా చేశాను చూసారా. సరే, ఇప్పుడు మీ నుండి ఎవరు వస్తున్నారు? నేను. ఏది కూత పెట్టు. మాది విశాఖపట్నం, ఇస్తారా కట్నం. మాది విశాఖపట్నం, ఇస్తారా కట్నం. మాది విశాఖపట్నం, ఇస్తారా కట్నం. ఓడిపోయాను. ఏమైపోయింది? ఎందుకు ఓడిపోయావు? మేడం, కాళ్ళు పట్టుకున్నా పర్వాలేదు, చేతులు పట్టుకున్నా పర్వాలేదు, ఏమన్నా పట్టుకోవచ్చు కానీ జుట్టు మాత్రం పట్టుకోకూడదు మేడం. విగ్ మేడం ఊడిపోద్ది. ఇప్పుడు కోడల నుంచి ఎవరు వస్తున్నారు? కోడల్ నుంచి మా లాస్య రాబోతుంది. మంచానికి ఉంటాయి కోళ్ళు, కోడళ్ళు ఎందుకు పట్టాలి మీ కాళ్ళు? మంచానికి ఉంటాయి కోళ్ళు, కోడళ్ళు ఎందుకు పట్టాలి మీ కాళ్ళు? ఒక నిమిషం. అత్తయ్య, మొన్న పద్మ ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? వాళ్ళ అత్తని ఇలా తన వెంట తిప్పించుకొని అలా పడేసింది. అయ్యో, చూసారా అండి వాళ్ళ అత్త పాపం పద్మ ఎలా అయిపోయిందో? వాళ్ళత్త పాపం కాదు, నువ్వు పాపం అవుట్ అయిపోయావు. శ్రీవాణి గారు, కిచెన్ లో ఉంది మూకుడు, చూపిస్తా నా దూకుడు. కిచెన్ లో ఉంది మూకుడు, చూపిస్తా నా దూకుడు. ఓడిపోయాం మేము. ఓడిపోయాం. ఓడిపోయాం. ఎందుకు అలా ఓడిపోయారు? వారు మా మీద పడ్డం కన్నా మేము ఓడిపోయామని వారి కారు మీద పడ్డం చాలా సులువు అనిపించింది.
సరే ఇంత భయపడిన సునైనా నువ్వు వెళ్ళి వాళ్ళని భయపెట్టు. మీ అబ్బాయి నా మెళ్ళో కట్టాడు తాళి, ఈ రోజు మీ లైఫ్ అంతా ఖాళీ. తాళి ఖాళీ, తాళి ఖాళీ, తాళి ఖాళీ, వాయమ్మ ఖాళీ, తాళి ఖాళీ, తాళి ఖాళీ, ఖాళీ, నో, తాళి ఖాళీ, తాళి ఖాళీ, తాళి ఖాళీ, వంట చేస్తా 3 పూట్ల వారం రోజులు. నో నో. శ్రీవాణి ఎందుకు అలా వదిలేసావు? ఆవిడ వంట చేస్తే మనం డైరెక్ట్ పోయే కన్నా ఇక్కడ ఓడిపోవడం అనేది బెటర్ అక్క. మీ వంటకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, నాకు చాలా తెలీదు. మంది పోయారక్క. గొప్పలు చెప్పద్దు ఎట్లా. ఇదే లాస్ట్ రైడ్. మన అత్తల పరువు నిలబెట్టడానికి ఇప్పుడు జయలలిత గారు రాబోతున్నారు. ఇంట్లో ఉంటుంది చీపిరి, తీసేస్తా మీ ఊపిరి. పట్టండి 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 పట్టండి. నడుం పట్టేసి నడుం పట్టేసి. మేమే దిగి పెడతాం. చూసారుగా అత్త కోడలు డి అంటే డి అని కబడ్డీ ఆడారు, కానీ అందరూ కూడా ఈక్వల్ గా ఉండటం వల్ల మళ్ళీ టై అయింది. సో అత్తలు గ్రేటే, కోడళ్ళు గ్రేటే. ఈ మాట మీ నుంచి రావడం గ్రేట్.